హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు నీకు తెలుసుగా నాన్న. రచయిత జొన్నలగడ్డ సత్యనారాయణ గారు. రేపు సంక్రాంతి. మా లోగిలి పండగ పరిమళాన్ని గుబాళిస్తుంది. ఇల్లంతా కోలాహలంగా ఉంది. చాలా కాలం తరువాత మా నలుగురు తమ్ముళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి పండక్కి 4 రోజులు ముందుగానే వచ్చారు. నాతో పాటు మా కుటుంబంలో ఒక్కర్తిగా మారిపోయిన రాధమ్మకు ఊపిరి సలపనంతగా పని ఉంది. ఈ 4 రోజుల నుంచి నాకు మనసులో లేదు. మా వాళ్ళందరూ ఆ విషయంలో ఏకతాటి మీదకొచ్చేశారు. చెప్పిన అభిప్రాయాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. నేను ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఊపిరి అందనట్టు గుండెల్లో ఆందోళనగా ఉంటుంది. మనసంతా దిగులు దిగులుగా ఉంటుంది. అస్థిమితంగా పచార్లు చేస్తున్నాను. రామ్మూర్తి అంటూ గదిలోంచి అమ్మ కేకేసింది. వెళ్ళాను. ఆమె ఓ కునుకు తీస్తుందనుకున్నాను. లేదు. మంచం మీద కూర్చొని నా మూడో తమ్ముడు సత్యం కూతురు 10 ఏళ్ల బుల్లికి జడ వేస్తుంది. చెప్పు అని. నీకెందుకమ్మా ఈ పనులు? నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాను. నాకు విశ్రాంతే గదా అని చిరునవ్వుతో సాగదీసింది మాటని. క్షణాల తరువాత చెప్పింది. ఈ బుల్లికి అదేదో టాబ్లెట్ అట. అది కావాలట. వాళ్ళ అమ్మా నాన్నని అడిగితే కోప్పడుతున్నారట. అంటే ఏమిటమ్మా? మనం కొనిద్దామా అడిగాను. అది ఓ చిన్న సైజు ల్యాప్టాప్ అమ్మా అని అన్నాను. నా స్వరంలో ఏ భావాన్ని చదువుకుందో గాని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది అమ్మ. నేను అమ్మతో మాట్లాడబోతుంటే రెండో తమ్ముడు మాధవ లోపలికొచ్చాడు. అతని వెనగ్గా అతని భార్య సుగుణ కూడా వచ్చింది. బయట నుంచి పెద్ద తమ్ముడు చంద్రమోహన్ కేకేశాడు. అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు అని. నేను బయటికి నడిచాను. ఆఫీస్ గదిలో నా కోసం నారాయణ గారు వేచి ఉన్నారు. ఆయన హరిదాసు. ఆ రాత్రికి గుడిలో తన ప్రోగ్రాం గురించి చెప్పి ఆహ్వానించాడు. సెలవు తీసుకుంటూ ఓసారి రోగిలినంతా కలియజూసి, అదృష్టవంతులు రామ్మూర్తి గారు. ఇవాళ రేపు ఇంత లోగిలిని చూసే అవకాశం లేదు. తూర్పు వాకిలి పెద్ద స్కూల్ బిల్డింగ్లా ఉంది అన్నాడు. అవును. ఉత్తర దక్షిణాల్లో 5 గదులు, తూర్పున 4, పడమరన 4 గదులు. గదులు కావులేండి, హాల్ అంటే బాగుంటుంది. దానికేం గాని అసలు లోవాలికే రెండు రెండు టెన్నిస్ కోట్లంతుంది. చెట్లు మొక్కలు ఎంతో ఆనందంగా ఉంది. వెనుక పెరట్లోనూ మంచి వృక్ష సంపద కనిపిస్తుంది. తాతగారి అభిరుచికి నిదర్శనం మరి అని కదిలారు. నా గుండెల్లోని ఆందోళనని, మనసులో అలజడిని కలిచినట్లయింది. ఆలోచనలు సుడిలో ఈదుతూ తిరిగి అమ్మ గదిలోకి వచ్చాను. చామంతి పూలతో బుల్లికి జడ అల్లటం పూర్తి చేసింది అమ్మ. ఇప్పుడు చూడవే ఎంత ముచ్చటగా ఉందో. పెద్ద జుట్టున్న నీలాంటి వాళ్ళు అట్టా జుట్టు విరబేసుకుని తిరగకూడదమ్మా. వెళ్ళి మీ అమ్మకు చూపించు అని బుల్లి భుజం తట్టింది. నైస్ గ్రాండ్మా అంటూ చలాకీగా పరిగెత్తింది బుల్లి. ఇప్పుడు గదిలో మాధవ సుగుణ లేరు. వెళ్ళిపోయినట్లున్నారు. అమ్మ అంది. వాళ్ళేదో చెప్పాలని వచ్చారు గాని చెప్పలేకపోయారు. పొడి పొడి మాటలతో వెళ్ళిపోయారు నాన్న. నిన్న రాత్రి చంద్రమోహను వాళ్ళ ఆవిడ పద్మ కూడా ఇట్లాగే చాలాసేపు కూర్చొని వెళ్ళారు. వాళ్ళ ముఖాల్లో ఏదో కలవలం, ఆందోళన ఉన్నాయి. చెప్పండ్రా అంటే మొహమొహాలు చూసుకొని మాట పెగిల్చుకోలేకపోయారు. పిచ్చి పిల్లలు. వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా కావాలో ఏమిటో చూడు. అన్నీ నీకు తెలుసుగా నాన్న అంది. ఇదే అమ్మ మాట. అన్ని సందర్భాల్లోనూ అన్ని సమస్యల్లోనూ నన్ను నడిపించిన అమ్మ మాట. అమ్మ అపురూప వాత్సల్యమంతా ఆమె మాటల్లోనే వర్షిస్తుంది. ఆ మాటలు చల్లదనపు స్పర్శని మేమంతా అనుభవించేవాళ్ళమే. నాన్నగారు వకీలుగా తన కేసులు గొడవల్లో తాను మునిగి తేలుతుంటే సంసార రథాన్ని ఒకెత్తుగా లాక్కొచ్చిన సహనశీలి, నేర్పరి అమ్మ. ఆమెతోనే మా అందరి అనుబంధం. పండిత విద్యల్ని ఔపోషణ పట్టిన అమ్మ వ్యక్తిత్వ ప్రభావం నా మీద మరీ ఎక్కువగా ఉంది. పొదుపుని, పరువు విలువలని, పలుకు తీరుని, కుటుంబ గౌరవాన్ని, దాని పాటింపుని తానే నేర్పింది. నిబ్బరం, ఆత్మవిశ్వాసం, స్థిత ప్రజ్ఞలకి ఆమె నిలువెత్తు సంతకంగా నిలిచింది. నాన్న మరణం తరువాత కుటుంబం కోసం నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పినప్పుడు అమ్మ ఒక్కటే మాట చెప్పింది. నువ్వీనాడు తీసుకునే నిర్ణయాన్ని గురించి జీవితంలో ఏనాడు పశ్చాత్తాపం చెందే అవకాశం ఉండకూడదు. అలాగే త్యాగం ప్రశంసల్ని పొగడ్తల్ని కోరుకోదు అని.
ఆ దూరపు బంధువు రాధమ్మ తన భర్త చనిపోయి ఒంటరిగా మా ఇంటికొచ్చిన నాడు అమ్మ నన్ను పిలిచి ఒకే మాట చెప్పింది. రాధమ్మ మీ అందరికీ చెల్లెలు లేని లోటు నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. నీకు తెలుసుగా నాన్న, ఆమె మనసు నొప్పించకు అని. అమ్మ మాటలు నాకు కొండంత స్థిరచిత్తాన్ని ప్రసాదిస్తాయి. అసలు అమ్మ తానొక పెద్ద నిండుకుండ. అందుకనే ఆమెకు క్యాన్సర్ అనే వాస్తవాన్ని విని నేను రాధమ్మ ఇతరులం ఎంత షాక్కి గురైనా ఆమె మాత్రం గుండె దిటువతో ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కోగలిగింది. ఎన్నెన్నో చికిత్సలకు తట్టుకుంది. కానీ గడిచిన 10 ఏళ్ల నుంచి ఆమెది మంచం బతుకు అయిపోయింది. అయినా ఆమె మాటే నాకు నిరంతరం కరదీపిగా నిలుస్తుంది. ఆలోచనలన్నీ పక్కకు నెట్టి అమ్మతో విషయ ప్రస్తావన చెయ్యబోతుంటే మా 4గో తమ్ముడు భాస్కర్, వాడి భార్య మేరీ లోపలికొచ్చారు. కూర్చోండి అని వారికి సైగ చేసింది అమ్మ. ఆమె మొహంలో అలసట కనిపిస్తుంది. వాళ్ళు కూర్చున్నారు. మిమ్మల్ని చూసి 4 ఏళ్ళయింది. చాలా గిల్టీగా ఉంది. కానీ మా పరిస్థితి మీకు తెలుసుగా అత్తయ్య. ఇద్దరివి పెద్ద ఉద్యోగాలు, ఎక్కడో ఢిల్లీలో నివాసం, అనేక ఇతిబాధలు, దానికి తోడు 2 ఆడపిల్లలు, వాళ్ళవి హాస్టల్ బతుకులు అని భర్త వైపు చూసింది మేరీ. ఇప్పటి అవస్థలు అవసరాలు సరే అమ్మా, ముందున్న బాధ్యతల్ని గురించి తెలుసుకోవాలి, ఆలోచించాలి కదా మేము అన్నాడు భాస్కర్. ఆ తరువాత మౌనంగా ఉండిపోయారిద్దరూ. పక్కలో సర్దుకొని అటువైపు మరలే పడుకుంది అమ్మ. నాకు భాస్కర్ మేరీల ప్రేమ వివాహం, మేరీ తల్లిదండ్రుల గొడవలు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఆనాడు ఆ క్లిష్ట స్థితిలోనూ అమ్మ ఒక్కటే మాట చెప్పింది నాకు. నీకు తెలుసుగా నాన్న, ఉచితమైనది చెయ్యు అని. వాళ్ళ వివాహం జరిగింది. భాస్కర్ మేరీ ప్రస్తుత సందర్భాన్ని గమనించారు. 2 ఆడపిల్లల పేరెంట్స్ మీ, అంతకంటే ఏం చెప్పగలమత్తయ్యా అని లేచింది మేరీ. తమ్ముడు కదిలాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత కొన్ని నిమిషాలు నేను మౌనంగానే గడిపానక్కడ. అమ్మ గట్టిగా ఊపిరి తీసుకొని యథాలాపంగా సరే అని మాత్రం అంది. నాకిప్పుడు ఆమెతో ఏమీ చెప్పాలనిపించలేదు. నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటూ నేను బయటికి నడిచాను. రాత్రి భోజనాలు అయ్యేసరికి పొద్దుపోయింది. లోగిలి మధ్య ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకున్నాం మేమంతా. తమ్ముళ్ళు మరదళ్ళు అంతా కూడబలుక్కొని వచ్చినట్టు అదే విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. కాకుంటే మధ్య మధ్య తమ కుటుంబ అవసరాలు ఘోషని, వెంటనే ఉన్న డబ్బు అవసరాన్ని ప్రత్యేకంగా ఎవరి శైలిలో వారు వెళ్ళబోసుకున్నారు. అప్పుడు అంది రాధమ్మ, మీరంతా ఎన్ని విధాలుగా చెప్పినా ఆంతర్యం ఒక్కటే. ఇంటిని బిల్డర్కి ఇచ్చేయాలి, వచ్చే డబ్బుని పంచుకుపోవాలి, అంతేగా. ఆమె మాటల మీద పెద్ద చర్చే జరిగింది. చర్చ మధ్యలో కల్పించుకుంది మా సత్యం భార్య వరమ్మ. విషయాన్ని తేల్చకుండా ఎన్నేళ్ళు నానుస్తారు? ఎప్పుడైనా అత్తయ్యకు చెప్పక తప్పదు కదా. ఆమె అనారోగ్యమని, ఆమెకు ఈ ఇంటితో అనుబంధమని ఏవేవో అనుకుంటూ ఇట్టా మమ్మల్ని అందరినీ ఇరకాటన పెట్టడం ఏం బాగాలేదు అని కటువుగానే అంది. రాధ మనసు చివుక్కుమందని తెలుస్తూనే ఉంది నాకు. నేనేమీ కించపడలేదు. ఇదే సమయం అన్నట్టు మిగిలిన వాళ్ళు పెదవి విప్పి స్వరం పెంచి అదే విషయాన్ని చెప్పారు. ఆ మాటల్ని ఆ దారినే సాగనీయకుండా సరే పండగ కానియండి చూద్దాం అన్నాను నేను. ఏది ఏమైనా ఈ విషయానికి ఒక కొలిక్కి తేవాలి, మా అందరి మాట ఇదే అని. అవును కదా అన్నయ్య అని చంద్రమోహన్ వైపు చూశాడు భాస్కర్. అతను అవునన్నట్టు తల పంకించాడు. పండగ సరదాగానే గడిచింది. కనుమ రోజు మధ్యాహ్నం అమ్మ నిద్రపోయి లేచింది. అమ్మ దగ్గర కూర్చున్నాను. కొంచెం సేపు పిచ్చాపాటి అయిన తరువాత అసలు సంగతి చెప్పాను. తమ్ముళ్ళు మరదళ్ళు ఇంటిని బిల్డర్కి ఇచ్చేద్దామని నిర్ణయించారమ్మా. ఆమె ఏమీ మాన్పడినట్లుగా కనిపించలేదు. మౌనంగా నా వైపు చూసింది. క్షణాల తరువాత అన్నాను, మంచి ఆఫర్ అంటున్నారు, ఒక్కొక్కరికి 2 ఫ్లాట్లు, కొంత క్యాషు వస్తాయట అని. వేదాంతిలా సన్నగా నవ్విందమ్మ. నీ నిర్ణయం ఎట్టా ఉంటుందో అని మల్లగుల్లలా పడుతున్నారమ్మా. నోరు తెరిచి అడగలేక బెరుకు బెరుగ్గా తిరుగుతున్నారు అన్నాను. ఇది మరీ బాగుంది అని ఆగింది. నాకు తెలుసు, జ్ఞాపకాల నేపథ్యంలోకి, అనుభవాల వాతావరణంలోకి నడిచిందామె. ఈ లోగిలంతా ఆమెకు స్త్రీధనంగా వచ్చింది. ఆమెకు ఆడపిల్లలు లేకపోవటం వల్ల ఆమె జీవితంలోనే ఆస్తి గురించి నిర్ణయం జరిగితే మంచిదని అనేకసార్లు మా లాయర్ గారు సలహా ఇచ్చారు. ఇదే అసలు కారణం, నా తమ్ముళ్ళందరూ ఇంటిని గురించిన తీర్మానం జరగాలని భావించడానికి కారణం. చాలాసేపటికి ప్రస్తుతంలోకి వచ్చి మందస్వరంలో అంది అమ్మ. ఏం చెయ్యాలో నీకు తెలుసుగా నాన్న అని. ఆమెగా చెప్పే ఏకైక వాక్యాన్ని ఇప్పుడు చెప్పింది.
నేను ఆలోచనలో పడ్డాను. ఏం చెయ్యాలో నిజంగా నాకు తెలుసా? త్వరలోనే మా లోగులికి శతవార్షికోత్సవాన్ని జరుపుకోవాలనుకున్న నా కోరికకు ఏది ముగింపు? అసలు అమ్మ మనసేంటి? ఆమె నిర్ణయం ఏమిటి? శతకోటి ప్రశ్నలు నా మేధలో సుళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఉగాదొచ్చింది. మా లోగిలంతా కోలాహలంగా ఉంది. మా వాళ్ళంతా వచ్చారు. మా తమ్ముళ్ళకి మరదళ్ళకి నిజంగా పండగ రోజు. సాయంత్రం 4 అయింది. బిల్డరు, అతని తరపున అడ్వకేటు, ఇతర భాగస్వాములు కలిసొచ్చారు. రాధమ్మ మాత్రం బిక్కమొహంతో తిరుగుతుంది. గుంటలు పడ్డ కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో దిగులు దిగులుగా ముభావంగా తిరుగుతుంది. ఈ వ్యవహారం ఇట్ట పరిణమించినందుకు అమ్మ మనసు తెలిసిన ఆమె బాగా కలత చెందింది. నా పరిస్థితి అదే అయినా పెద్దరికం బహుశా నన్ను ఏకులుబట్టుని చేసినట్టుంది. నిబ్బరంగా పనులు చేసుకుపోతున్నాను. కాఫీలయ్యాయి. 3000 అడుగుల స్థలం, 6 వాటాలు, బాగా అమరింది అంటూ మరి అమ్మగారు చివరి మాట అనేస్తే అని అగ్రిమెంట్ డ్రాఫ్ట్ కాపీని నా చేతికి అందించాడు అడ్వకేట్. నేను దాన్ని తీసుకొని అమ్మ గదికేసి కదలబోయాను. రాధమ్మ కూడా నిలబడింది. ఇంతలో అమ్మ గదిలోంచి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. బుల్లి, పెదనాన్న, పెదనాన్న, నానమ్మ మాట్లాడటం లేదు అంటూ గుండెలదిరినాయి. ఒక్క అంగలో అమ్మ గదికి చేరాను. నా వెనుగ్గా రాధమ్మ, ఆమెను అనుసరించి అందరూ ఇంటిల్లిపాది వచ్చారు. ఆతృతగా అమ్మని చూశాను. చెయ్యి పట్టుకుని పరీక్షగా కదిలించాను. అటూ ఇటూ వారిని వీరిని చూపులతో ప్రశ్నించాను. అమ్మ మాత్రం నిశ్చలనంగా నీకు తెలుసుగా నాన్న అంటున్నట్టుగానే పడుకొని ఉంది. ఇంటిని గురించిన పరిష్కారం కోసం మా తమ్ముళ్ళు ఆందోళన, మరదళ్ళు ఆలోచన సాగుతూనే ఉన్నాయి. నీకు తెలుసుగా నాన్న, రాధమ్మ మీకు చెల్లెలు లేని లోటు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది అన్న అమ్మ మాట నా చెవుల్లో మారు మోగుతూనే ఉంది. అన్ని పరిష్కారాలకి కాలమే పూనుకోవాలి. అమ్మ అన్నట్టు నాకు తెలిసింది చేశాను. మా లోగిలి పార్వతీ రెసిడెన్సీగా రూపు మార్చుకోకుండా నిలిచే ఉంది.